ఏపీలో కూటమిలోని 3 పార్టీల నేతల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఆధిపత్య పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. టీడీపీ, జనసేన నేతల మధ్య అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని చోట్లయితే టీడీపీలోనే 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి, అదే పార్టీకి చెందిన ఎంపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చిత్రం ఏంటంటే ఈ ఆధిపత్య పోరులో ఒకరిపై ఒకరు నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకున్నారట. ఎంపీకి నందమూరి బాలయ్య ఆశీస్సులుండగా ఎమ్మెల్యేకి బాలయ్య అల్లుడు లోకేష్ అండదండలున్నాయట. దాంతో ఇద్దరు కూడా తగ్గేదేలే అంటూ టీడీపీ మార్క్ గబ్బు రాజకీయాలతో జిల్లాను గబ్బు పట్టిస్తున్నారు. ఈ ఇద్దరి వ్యవహారం పట్ల టీడీపీ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా టీడీపీలో ఏదీ సవ్యంగా లేదు. గత ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుండి దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి ఎమ్మెల్యే కాగానే తాను తిరుగులేని రాజుని అనుకుంటున్న దగ్గుబాటి ప్రసాద్ నోటికి చేతలకు తెగ పని చెబుతున్నారు. ఎమ్మెల్యే అయిన కొత్తలోనే దగ్గుబాటి ప్రసాద్ ఒళ్ళు కోవెక్కిన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు మనవడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటు అయిన జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటి ప్రసాద్ పరమ చెత్తగా వ్యాఖ్యానించారు. దాంతో దగ్గుబాటిపై జూనియర్ అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా నిప్పులు చెరిగారు. విమర్శలు మిన్నంటడంతో దగ్గుబాటి కాస్త తగ్గక తప్పలేదు. ఇంత నోటి దూల ఉన్న దగ్గుబాటి ఆ తర్వాత నియోజకవర్గంలో రకరకాల అరాచకాలతో, అక్రమ దందాలతో పేట్రేగిపోతూ వస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో అనంతపురం లోక్సభ స్థానం నుంచి అంబికా లక్ష్మీనారాయణ గెలిచి ఎంపీ అయ్యారు. ఎవరితో పడితే వారితో గొడవలు కొని తెచ్చుకునే దగ్గుబాటి ప్రసాద్ కు ఎంపీ లక్ష్మీనారాయణకు అస్సలు పడ్డం లేదు. పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అయిన దగ్గుబాటిని పట్టించుకోకుండా ఎంపీ లక్ష్మీనారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. తన రాజ్యంలో తన అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టడానికి ఎంపీ ఎవరు అని మండిపడ్డ దగ్గుబాటి ప్రసాద్ ఇదే విషయాన్ని ఎంపీకి ఫోన్ చేసి మరీ చెప్పారట. ఏమండో ఎంపీ గారు, మీరు నా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ముందుగా నా అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతనే మీరు కార్యక్రమం పెట్టుకోవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు పనులు చేసుకుపోతే ఎలాగా అని నిలదీశారట దగ్గుబాటి ప్రసాద్. దాంతో ఒళ్ళు మండిన ఎంపీ లక్ష్మీనారాయణ కూడా అంతే పొగరుగా బదులిచ్చారట. నాయనా ప్రసాదు, నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఎమ్మెల్యేవి మాత్రమే, నేను ఎంపీని, అంటే 7 నియోజకవర్గాలకు రాజుని. ఏ నియోజకవర్గంలో అయినా నాకు తోచిన కార్యక్రమం పెట్టుకుంటాను, అడగడానికి నువ్వెవరివి అని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారట. ఎంపీ వ్యాఖ్యలతో ఎమ్మెల్యేకి తల కొట్టేసినట్లయింది. ఎంపీని ఇలా వదిలేయకూడదని దగ్గుబాటి అనుకున్నారట. అంతే, తనకు మొదటి నుంచి అండగా ఉంటూ వెన్నుతడుతో ఉన్న నారా లోకేష్ కే ఎంపీ వైఖరిపై ఫిర్యాదు చేశారట దగ్గుబాటి ప్రసాద్. ఎంపీ లక్ష్మీనారాయణ ఏమైనా తక్కువ తిన్నారా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్ని అక్రమాలకు తెగబడుతున్నారో, ఎంత అక్రమ సంపాదన భోంచేస్తున్నారో ఆధారాలతో సహా నారా లోకేష్ మావయ్య, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకు ఫిర్యాదు చేశారట లక్ష్మీనారాయణ. అజీర్తి వచ్చేంతగా ఎమ్మెల్యే ఏది కనబడితే అది తినేస్తున్నారని, ప్రజల ఆస్తులు సుష్టుగా లాగిచ్చేస్తున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారట. గత ఎన్నికల్లో లక్ష్మీనారాయణకు టికెట్ ఇప్పించిందే బాలకృష్ణ. బాలయ్య సిఫారసుతోనే లక్ష్మీనారాయణకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలోనూ బాలయ్య పాల్గొన్నారు. అందుకే ఎమ్మెల్యే తీరుపై బాలయ్యకు చెప్పుకున్నారు లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఎంపీ ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా, లేక ఎమ్మెల్యే చెప్పిందే నమ్మి ఎంపీని మందలిస్తారా అన్నది కాలమే చెప్పాలంటున్నారు నియోజకవర్గ టీడీపీ నేతలు. ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో అసలే కూటమి పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ప్రజలు మరింతగా మండిపడుతున్నారని టీడీపీ నాయకత్వం ఆందోళన చెందుతోంది.